పిల్లలకు పెట్టేటటువంటి ఈ కోడిగుడ్లు మమ్మల్ని పరిపాలించేటటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు మీరు తింటారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తింటారా ఈ కోడిగుడ్లను అడుగుతున్నా. గవర్నమెంట్ స్కూల్లో పోరగాలకు పెట్టేటటువంటి ఈ కోడిగుడ్లు మీరు తినడానికి రెడీగా ఉన్నారా? నేను మీకు కావాలంటే పార్సల్ చేస్తా, ఈ గుడ్లు మీరు తింటారా చెప్పురి. ఈ గుడ్ల గవర్నమెంట్ స్కూల్లో పోరగాలకు పెట్టాల్సింది. ఫుడ్ పాయిజన్ కావా గిసొంటి గుడ్లు పెడతా ఉంటే, గవర్నమెంట్ ముద్రతో ఉన్నటువంటి గుడ్లను గవర్నమెంట్ స్కూల్లో పెడతా ఉన్నారు. ఎవరు ప్రాణాలు తీద్దామని? ఇలా పేద ప్రజలు కదా, పేద ప్రజల పిల్లలు కదా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేది. పేద వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు కదా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేది. రెక్కాడదగానే డొక్కాడనటువంటి తల్లిదండ్రుల పిల్లలు కదా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేది. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు కదా గవర్నమెంట్ పాఠశాలలలో చదువుకునేది. ఫుడ్ పాయిజన్లు కావా ఇటువంటి గుడ్లు పెడతా ఉంటే? విద్యాశాఖ మంత్రి గతిలేడి తెలంగాణ రాష్ట్రానికి, హోంశాఖ మంత్రి గతుండరు. మరి దేనికి కాంగ్రెస్ ప్రభుత్వం? ఇంత ఘోరమా, ఇంత అద్మానమా? ఈ గుడ్ల మమ్మల్ని పరిపాలించేటటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు స్కూల్ పోరగాలకు పెట్టేటటువంటి కోడిగుడ్లు మీరు తినుర్రి, మీరు తినుర్రి అంటున్నా. సన్నబియ్యం పెడుతున్నామని చెప్తున్నారు. ఆ సన్నబియ్యమా గిదా? గీ గుడ్ల గిబా? ఇది గుడ్డ? రేవంత్ అన్న నువ్వు తిని గుడ్డు, నువ్వు తిను, నీకు పంపిస్తా, మంత్రులకు పంపిస్తా, తినుర్రి మంత్రులకి ఈ గుడ్లు తినుర్రి, స్కూల్ పోరగాలకు పెట్టేటటువంటి గుడ్లు.